న్యూస్ ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటి విడుదలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇవాళ సచివాలయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు మరియు ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కృష్ణా, గోదావరి డెల్టాలకు ఖరీఫ్ నీటి విడుదలపై సమగ్రంగా చర్చించనున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మే 15 నుంచే ఖరీఫ్ కు సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించిన నేపథ్యంలో అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు. ఈ సమావేశంలో ప్రస్తుత జలాశయాల్లో నీటి లభ్యత, వివిధ ప్రాజెక్టుల పరిస్థితి, డెల్టాలకు నీటి విడుదల తేదీలు, సాగునీటి పంపిణీ విధానం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి వినియోగంలో సమన్వయం పాటించాలని మంత్రులు అధికారులకు సూచించనున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని, సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఈ సమీక్షకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ అందిస్తారు. రామకృష్ణ. లహరి, ఆంధ్రప్రదేశ్ లో ఖరీఫ్ సాగుకు అవసరమైనటువంటి నీటి విడుదల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రైతులకు సాగునీటి కొరత లేకుండా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి కీలక సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ అలాగే సాగునీటి పరిస్థితుల మీద సమగ్రంగా చర్చించబోతా ఉన్నారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అలాగే మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు సాగునీటి శాఖ ఉన్నతాధికారులు హాజరు కాబోతా ఉన్నారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి డెల్టాలకు ఖరీఫ్ సాగు కోసం నీటిని ఎప్పుడు విడుదల చేయాలి, ఎంత మేరకు విడుదల చేయాలనే అంశాల మీద చర్చించబోతా ఉన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మే 15 నాటికే ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉంచాలని, దానికి అందరూ కూడా రెడీగా ఉండాలని కూడా అధికారులకు స్పష్టమైన సూచనలు అయితే చేసినట్లు తెలుస్తా ఉంది. ఆ దిశగా సాగునీటి శాఖ అధికారులు ఇప్పటికే జిల్లాల వారీగా పరిస్థితులను అంచనా వేస్తా ఉన్నారు. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్నటువంటి నీటి నిల్వలు, వర్షాల పరిస్థితి, సాగుకు అవసరమైనటువంటి నీటి పరిమాణం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ఈ రోజు జరిగే సమావేశంలో ముఖ్యంగా శ్రీశైలం, నాగార్జున సాగర్, పోలవరం, గోదావరి బేసిన్ కు సంబంధించి జలాశయాల్లో ప్రస్తుతం ఎంత నీరు అందుబాటులో ఉందో అధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకోబోతా ఉన్నారు. అలాగే ప్రధాన కాలువలు, పంపింగ్ స్కీములు, డెల్టా ప్రాంతాల్లో సాగునీటి పంపిణీ విధానం మీద కూడా ముఖ్యమంత్రి చర్చించబోతా ఉన్నారు. రైతులకు సమయానికి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులకు ఇప్పటికే సూచనలు అయితే చేయటం జరిగింది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ రైతులకు అత్యంత కీలకమైనటువంటిది. ముఖ్యంగా వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న వంటి పంటల సాగు పెద్ద ఎత్తున ఈ ఖరీఫ్ సీజన్ లో చేపడతా ఉంటారు రైతులు. ఈ సమయంలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతోటి వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. గత కొన్నేళ్లుగా వర్షాల పరిస్థితి మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీంతో నీటి వినియోగంలో జాగ్రత్త అవసరమని కూడా ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. అందుకే నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ అయితే ప్రభుత్వం రూపొందిస్తా ఉంది. అవసరమైనటువంటి ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ దాని ఆధారంగా నీటిని విడుదల చేయాలని కూడా అధికారులు భావిస్తా ఉన్నారు. అలాగే కాలువల మరమ్మతులు, మోటార్ల నిర్వహణ,
నీటి పంపిణీ పర్యవేక్షణ వంటి అంశాల మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా ఆలోచనతో ఉంది. ఈ సమావేశంలో దాని మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రైతులకు సాగునీటి సమాచారం ముందుగానే అందించేందుకు వ్యవసాయ సాగునీటి శాఖల సమన్వయంతో పనిచేయించాలని కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే సూచనలు అయితే చేయడం జరిగింది. మొత్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు విజయవంతంగా నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు అయితే చేపడతా ఉంది. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమయానికి సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తా ఉంది. ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ సమావేశంలో కూడా ప్రధానంగా ఈ అంశాల మీదే కీలకంగా చర్చ అయితే జరగబోతా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.